హలో అందరికీ ఈరోజు మనం జున్ను పాలతో ఇలా కేక్ లాగా జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 2 లీటర్లంత జున్ను పాలలోకి బాగా దంచుకున్న బెల్లం పొడి వేసుకుంటున్నాం. కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగేదాకా కలుపుకొని ఒక స్ట్రైనర్ పెట్టి దీన్నంతా బాగా వడగట్టుకోవాలి. బెల్లంలో పాలలో ఏదైనా మనకి దుమ్ము పడి ఉంటే అదంతా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాలని 2 బౌల్స్లోకి వేసుకున్నాను. ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసి మిక్స్ చేసి ఇలా ఒక ఇడ్లీ కుక్కర్లో స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టుకొని వాటర్ పోసి దానిపైన మనం జున్ను పాలు పెట్టుకున్న గిన్నెల్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటున్నాను. దీన్ని ఇడ్లీ కుక్కర్ కాకుండా నార్మల్ గిన్నెలో అయినా స్టాండ్ పెట్టి చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టి ఒక 20 to 25 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మనకి జున్ను రెడీ అయిపోయింది. దీన్ని మనం చాకు ఇలా పెడితే మనకేం టచ్ అవ్వకుండా వస్తే పర్ఫెక్ట్గా